హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రోజు వ్లాగ్ వచ్చేసి విజన్ బోర్డ్ అనమాట. సో విజన్ బోర్డ్ నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు ట్రెండ్ కూడా కదా విజన్ బోర్డ్ అనేది. ఎక్కడ చూసినా విజన్ బోర్డ్, లెట్స్ మేక్ విజన్ బోర్డ్ 2025 రియాలిటీ అని వస్తుంది. సో ర్యాండమ్ గా కాకుండా ముందు నుంచి ప్రిపేర్డ్ గా నేను నోట్ చేసుకున్నా కొన్ని. అండ్ ఫోన్లో పింట్రెస్ట్ అనే యాప్ ఉంది కదా, దానిలో మనకి దొరుకుతాయి ఈస్థెటిక్ ఫొటోస్, పిక్చర్స్ కానీ అట్లా. అసలు విజన్ బోర్డ్ చేసుకొని లాభం ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. టైం వేస్ట్, మనీ వేస్ట్ అని కూడా అనుకోవచ్చు. బట్ అలా ఏ ఉండదు. రోజు మనం లేసి వెంటనే మనం చూస్తూ ఉంటాం కదా, సో ఆ పిక్చర్స్ అన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. సో అవి మనకి ఈ డ్రీమ్స్ ఈ ఇయర్లో కంప్లీట్ అవ్వాలి అన్న టైప్ అనమాట. సో అవి రోజు మనం చూస్తూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండి మనం ఆ డ్రీమ్స్ని మేనిఫెస్ట్ చేసుకొని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నాకైతే 25 డ్రీమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ చిన్న చిన్నవి. మీకు అనిపించవచ్చు ఏంటి ఇవే నా డ్రీమ్స్ అని. బట్ ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. ఒక్కొక్కరికి కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి, మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. సో నా మేనిఫెస్టేషన్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు దీని మీద అన్నీ నేను స్టిక్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది, ఏమేమి స్టిక్ చేశాను అనేది. సో ఈ క్యాన్వా బోర్డ్ సైజ్ 12x16 అనమాట సైజు. సో నాకైతే ఇది 120 రూపీస్ పడింది. మీకు చాలా ఈజీగా దొరికేస్తాయి ఎక్కడైనా. అండ్ వీటి మీద పిన్ చేయకూడదు, మనం ఇంకా ఫెవికాల్తో స్టిక్ చేసుకోవడమే. సో నాకు లాస్ట్ ఇయర్ కొన్ని జరిగాయని చెప్పాను కదా, కొన్ని వాటిల్లో ఇంకా మిగిలిపోయాయి ఆ డ్రీమ్స్. సో ఫస్ట్ డ్రీమ్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానా అండ్ 1 year లోపల మానిటైజ్ అవుతుందా అనేది కూడా నాకు చాలా టెన్స్డ్గా ఫీల్ అయ్యాను. అండ్ చాలా స్ట్రెస్గా కూడా ఫీల్ అయ్యేదాన్ని. వ్యూస్ వచ్చేవి కాదు, ఏంటబ్బా అనేసి. బట్ ఇట్స్ ఓకే, మన చేతిలో మనం ఎంత చేయగలమో అంత చేసేస్తాం. ఇంకా అది మన లక్ మీద బేస్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకొని వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టైం ఇలా చేయడం. సో నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఒక డైరీలో నోట్ చేసుకుని ఉన్నాను. సో నేను లాస్ట్ నైట్ ఏం చేశాను అంటే పింట్రెస్ట్లో నుంచి ఒక పిక్చర్స్ ఈస్థెటిక్వి డౌన్లోడ్ చేసుకున్నా విజన్ బోర్డ్ కోసం. చాలా ఐడియాస్ ఉంటాయి, మీరు పింట్రెస్ట్లో చెక్ చేయొచ్చు, గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో వాటిని ఇలా ప్రింటర్ దగ్గర ప్రింట్ చేసుకుందాం అని చెప్పి సిస్టంలో ల్యాండ్స్కేప్ అనే సైజులో A4 షీట్కి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తగ్గట్టు పెట్టుకున్నా. ఈ ప్రింట్ తీసుకొచ్చుకొని మళ్ళీ వాటిని నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ చాలా చాలా ఐడియాస్ ఉంటాయి, మన క్రియేటివిటీని మనం యూస్ చేసుకోవడమే. సో ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. చాలా కన్సిస్టెంట్గా ఉందాము పోస్ట్ చేయడం, వ్లాగింగ్ చేయడము అని చెప్పి. సో ఇది వ్లాగింగ్ అనమాట. ఈ ఇయర్ 2024 చేసిన మిస్టేక్ ఏంటి అంటే నా స్కిన్ కేర్ని ప్రాపర్గా నేను మెయింటైన్ చేయలేదు. అండ్ సర్లే ఏముంది అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. కొన్ని కూడా అలానే వదిలేశాను. నా మేనిఫెస్టేషన్స్ అట్లనే పోయాయి కూడా, అవి నాకు ట్రూ అవ్వలేదు. సో ఆ డ్రీమ్స్ని ఈ ఇయర్ కూడా కొన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను. వన్ మోర్ ఎఫర్మేషన్ ఇస్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్స్పైర్ పీపుల్. నా కెరియర్ అయితే అసలు టోటల్గా ఆపోజిట్ నా ప్యాషన్కి, అలానే నా ప్రొఫెషన్కి. అస్సలు నేనైతే డెంటిస్ట్, బట్ నేనేం ప్రాక్టీస్ చేయట్లేదు. ఐ వాంటెడ్ మై ప్యాషన్ టు బికమ్ ట్రూ అనమాట. సో అందుకని ఇప్పుడు నేను నా ప్యాషన్ వైపు వెళ్తున్నా. అండ్ అది నా కెరియర్గా చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ న్యూ జాబ్. సో అది కూడా ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ఐ హ్యావ్ టు సీ. ఇంకొక మేనిఫెస్టేషన్ ఏంటి అంటే ఐ వాంటెడ్ టు స్టార్ట్ జర్నలింగ్. Jan 1st నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా జర్నలింగ్. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది, మన స్ట్రెస్ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. 2024 ఎండ్ చాలా మంచిగా సర్ప్రైజ్ ఇచ్చింది. ఏంటి అంటే ఐ గాట్ దిస్ DJI న్యూ మైక్. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకొక మేనిఫెస్టేషన్ ఏంటి అంటే కొంచెం షాపింగ్ చేయాలి, అది కూడా విత్ మై ఓన్ మనీ.
సో ఏదైతే నేను ఎర్న్ చేస్తానో దాంతో నేను షాపింగ్ చేద్దాం, మంచి బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలి అని చెప్పి. సో చూద్దాం. చాలా ఓవర్ థింకింగ్ అనమాట. సో ఆ ఓవర్ థింకింగ్ పోగొట్టుకోవాలని డిసైడ్ అయ్యా. ఈ ఇయర్ అస్సలు వదిలేద్దాం, అన్నిటినీ వదిలేద్దాం అని ఫిక్స్ అయ్యా అనమాట. ఆ గోల్ ఏంటంటే యూట్యూబ్లో మంచిగా మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలి, సిల్వర్ ప్లే బటన్ ఉంది కదా అది నా చేతికి రావాలి అని గట్టిగా కోరుకుంటున్నా. అది మీ ద్వారానే సాధ్యం. సో ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ దిస్. లవ్ కూడా చూపించండి. ఓల్డెస్ట్ మేనిఫెస్టేషన్ మాత్రం కార్ డ్రైవింగ్. ఆ భయం అయితే ఎంత ఉందంటే నాకు డ్రైవ్ చేయడానికి చాలా భయము. సో ఆ భయాన్ని వదిలేసి కార్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. సో ఇది అండ్ కొంచెంగా సేవింగ్స్ చేసుకొని మనకిష్టమైన జ్యువెలరీని, మనకిష్టమైన బట్టల్ని షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని ఫిక్స్ అయ్యా. మంచి డైట్, అలానే ఇంకా నా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బాగా ట్రావెల్ చేయాలనిపిస్తుంది నాకు. ఓన్లీ గర్ల్స్ ట్రిప్ అంటారు కదా, అలా ఇంకొకటి వేయాలని ఉంది. 2024లో ఒకటి వేసాము. సో ఈ ఇయర్ కూడా ఇంకొకటి వేయాలనుకుంటున్నా, అంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో నా విజన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఐ జస్ట్ లవ్ ఇట్. అందరూ ఇలానే చేసుకోవాలని రూల్ అయితే లేదు. మీకు నచ్చినట్టు మీరు ఒక డైరీలో కానీ, ఇలా క్యాన్వాస్ బోర్డ్ పైన కానీ, లేకపోతే వాల్కి స్టిక్ చేసుకునేటట్టు కానీ, ఫోటో ఫ్రేమ్ లాగా కానీ కూడా మీరు చేసుకోవచ్చు. మన డ్రీమ్ లైఫ్ని మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం అంతే. సో ఇది చాలా వరకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఇలాంటి విజన్ బోర్డ్స్ చాలా దొరుకుతాయి Pinterestలో. గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను మీకు లాస్ట్లో వీడియో కూడా ఇస్తా, ఎలా తీసుకున్నా ఏంటి అనేది మీకు చూపిస్తాను మొబైల్ వర్షన్లో. 2025లో మీ విజన్ బోర్డ్లో ఉన్న మేనిఫెస్టేషన్స్ నా విజన్ బోర్డ్లో మ్యాచ్ అవుతుంది అనుకుంటే కామెంట్ చేసేసేయండి. సో అంతే. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం అనుకుంటున్నా. ఇది లాస్ట్ వ్లాగ్ ఇన్ 2024. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్ అండ్ గుడ్. సో ఈ ఇయర్లో ఇలాంటి ప్రాణహాని ఇలాంటివి ఏం జరగకుండా ఉండాలని గట్టిగా కోరుకుంటున్నా. ప్లీజ్ గాడ్. అండ్ మంచిగా అందరు హ్యాపీగా, పీస్ఫుల్గా, మంచి ఫిట్నెస్తో ఉండాలని కూడా కోరుకుంటున్నాను అనమాట. సో అంతే. ఈ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. సీ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. సో నేనైతే ఈ Pinterest యాప్లో నుంచే చేసుకున్నాను, అది కూడా మొబైల్లో. సో ఇక్కడ మీరు యాప్లోకి వెళ్ళి సర్చ్ బటన్లో 2025 విజన్ బోర్డ్ ఐడియాస్ అంటే చాలా ఇస్థెటిక్ పిక్చర్స్ వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత డౌన్లోడ్ చేసుకున్నాక క్యాన్వాలో ఇక్కడ ఫ్లయర్ ఆప్షన్ అని ఉంది కదా, A4. సో ఆ ఆప్షన్ తీసుకుంటే మీకు టెంప్లెట్స్ వస్తాయి. మీకు కావాల్సిన టెంప్లెట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పీచ్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ అప్లోడ్స్లో లేదా కెమెరా రోల్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అన్నిటినీ అక్కడకు పేస్ట్ చేసుకోవడమే అనమాట. సో అక్కడ 20 మ్యాక్సిమం ఒకేసారి యాడ్ అవుతాయి. మీకు 20 కన్నా ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ ఇంకోసారి అక్కడ పేస్ట్ చేసుకోండి. నేనైతే వీటిని ఇప్పుడు కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసుకొని ప్లేస్ చేసేసుకుంటున్నాను. అంటే కెరియర్, లైఫ్ స్టైల్, ప్యాషన్, అలాగే నాలో ఏం నచ్చలేదో, నా హాబీస్, ఇంకా నేనైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఫ్యామిలీ, రిలేషన్షిప్స్, అట్లా అనమాట. జస్ట్ లెట్ ఇట్ గో గైజ్. మీకు ఎలా కావాలో అలా అరేంజ్ చేసుకొని ప్లేస్ చేసుకోవడమే. దీని తర్వాత అలా ప్రింట్ తీసుకొని చేసేసుకోవడమే అనమాట. సో అంతే ఈ వ్లాగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి. బాయ్ బాయ్.